ఇంటెన్సిటీని బట్టి డిపెండ్ అవుతుంది. ఇంతకుముందు భాస్కర్ గారు మాట్లాడినట్టుగా ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే మనం చెప్పగలిగాం. ఎందుకంటే అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 మధ్యలో ఉంది కాబట్టి 90 days to 120 days మధ్యలో క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే వెరికోస్ అల్సర్స్ ఫామ్ అవుతాయో, ఒకవేళ డయాబెటీస్ లేనట్లయితే మాత్రం త్వరగా రికవర్ అవుతుంది. ఒకవేళ డయాబెటీస్ ఉండి ఈ వెరికోస్ అల్సర్స్కి ఆ డయాబెటీస్ యాడ్ అయిందంటే మాత్రం ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకు ఒక 6 months పట్టే అవకాశం ఉంటుంది. గమ్మత్తమైన విషయం ఏంటంటే ఇది 3 నెలలు పడుతుందా, 4 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా పక్కన పెడితే ఇది తగ్గుతుంది. ఇది ఫస్ట్ థింగ్. మీకు సర్జరీస్ లేకుండా వెరికోస్ వెయిన్స్ మన ట్రీట్మెంట్ ద్వారా, హోమియోపతి ద్వారా తగ్గుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సర్జరీలో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ ఒక వెయిన్ ఒకటి మనం కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నడుస్తున్న కొద్దీ ఇంకో వెయిన్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంటుంది. ఇలా ఎన్ని సర్జరీలు చేసుకుంటూ వెళ్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్. ఆ సర్జరీ అనేది కంప్లీట్ సొల్యూషన్ అయితే దానికి కాదు. దీనికి హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి. ఉన్నదాన్ని రిపేర్ చేయగలిగి ఆ వెయిన్స్ని మనం రెక్టిఫై చేసుకోగలిగితే 25 to 30 years ఆఫ్ లైఫ్ స్పాన్లో మళ్ళీ ఆ ఇబ్బంది లేకుండా మనం ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాని మీద దృష్టి పెట్టండి. వెరికోస్ వెయిన్స్ టోటల్గా మెడిసిన్స్ ద్వారా ఫెయిల్యూర్ అయినప్పుడే సర్జరీకి వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప అంతకు మించి కాదు.